దేవునిందు ప్రియులారా, ఈరోజు ఇప్పటికే కుటుంబాలలో చాలామంది అండి పొదుపు లేదు, జాగ్రత్త లేదు, అకౌంటబిలిటీ అంటారు కదండి, జవాబుదారితనము లేదు. ఏదో గడిచిపోతున్నాయి దినాలంతే. పిల్లలు కలిగితే వారి భవిష్యత్తుల గురించి జాగ్రత్త లేదు. భార్యాభర్తల దాంపత్యములో సిద్ధపాట్లు లేవు. పిల్లల భవిష్యత్తును గురించినటువంటి సిద్ధపాటు లేదు. స్థిరపడకోకుండా చెడగొట్టే వాటి మీదనే దృష్టి ఉంచుతున్నారు. దేవుడు అన్నాడు, దైవ జ్ఞానము ప్రాణమును రక్షిస్తుంది, దైవ జ్ఞానము మోటుతనాన్ని మారుస్తుంది, దైవ జ్ఞానము తమ జీవితాలను కట్టుకోవచ్చు. మరొక మాట చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక వద్దాం. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూసుకుందాం. చూద్దాము. 15, 16 కలిసి ఉన్నాయి. 5, 15, 16 చదువు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, అమాట చూడండి, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని బిడ్డలారా, 4వ విషయం ఏంటో తెలుసా? జ్ఞానము వలన సమయమును సద్వినియోగము చేసుకుంటారు. దైవ జ్ఞానము కలిగిన వారు సమయాన్ని సద్వినియోగము చేసుకుంటారు. వింటున్నారన్నమాట? అవును ప్రియులారా, అతిశయోక్తికి కాదు, దేవుని ఎదుట ప్రభుదాసుడుగా నిజము చెబుతున్న మాట. మీరు నమ్మండి, 2026వ సంవత్సరానికి కావలసిన సందేశాలన్నిటినీ నేను అప్పటికే ఆల్రెడీ సిద్ధపరిచేసుకున్నాను. ఇంకా టెలికాస్ట్ కాలేదు, సిద్ధపరిచేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ 2000 ఈ సందేశం చెప్పేటప్పటికి 2027 మార్చి నెలలో చెప్పాల్సిన సందేశాలను సిద్ధపడుతున్నాను నేను ఇప్పుడు. అందుకే అన్నాను, అతిశయోక్తి కాదు. ప్రభు ఈ దీన సేవకుని ఏర్పరచుకున్నాడు. అంటే డబ్బులుంటాయా లేదా తర్వాత విషయం. దేవుని వాక్యము నేను సిద్ధపరచుకున్నప్పుడు దేవుని పని చేయడానికి దేవుడు తన బిడ్డలను లేవనెత్తుతాడు. నేను సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును అన్నాడు. సర్వ మానవాళి హృదయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. నేను ప్రకటించడం ఆయనకిష్టమైతే నాకు సహకరించేవారిని, నేను ఫోన్పే వేయకపోయినా, గూగుల్ పే, QR కోడ్, అకౌంట్ నెంబర్ ఇవేమి చెప్పకపోయినా నా దేవుడు తన బిడ్డల చేత ఈ పరిచర్యను నడిపిస్తాడనే అంత సుదూరమైనటువంటి ప్రసంగాలు సిద్ధపరచుకుంటున్నాను. ఈ సంవత్సరం అయిపోవడానికి ఇంకా 7 నెలలుంది కదండి. ఈ మే ప్రసంగం కదా, 7 నెలలుంది. నేను 2027 ప్రసంగాలు సిద్ధపరుస్తున్నానంటే ఏంటి అర్థం? నా సమయమును నేను సద్వినియోగపరుచుకుంటున్నాను దేవుని జ్ఞానము ద్వారా. ఎవరైనా ప్రార్థన అవసరతలు పంపిస్తే అవి వాట్సాప్లో చూస్తాను. వారికి నేను ఒక సందేశాన్ని పంపిస్తాను ప్రతిరోజు. ప్రార్థించమని కోరే వారితో ప్రార్థన చేస్తాను. తొలి సమయాన్ని ప్రభువుకి ఇస్తాను. వాక్యము చదువుకోకుండా దినాన్ని ప్రారంభించను. దేవుని బిడ్డలారా, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోను. ఎందుకు? దేవుని జ్ఞానము కలిగిన వారు
సమయాన్ని ఏం చేస్తారు? సద్వినియోగం చేసుకుంటారు. అందుకే సామెతల గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టు, వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, ఆయనను వర్షాకాలానికి కావలసిన ఆహారాన్ని అవి వేసవి కాలంలో కూర్చుకుంటాయి, కోతకాలంలో పంటను కూర్చుకుంటాయి. నువ్వు సోమరితనం ఏం చేస్తుంది తెలుసా? దరిద్రాన్ని తీసుకొచ్చి పెడుతుందని రాబడింది. 6వ అధ్యాయం చదవండి మీరు, 6వ వచనం నుంచి సామెతల గ్రంథం. సమయాన్ని పోగొట్టేసుకుంటున్నారండి. ఈరోజు కుర్రకారు అంతా ఎక్కడుందంటే ఫోన్ దగ్గర. ₹1 సంపాదించుకొని ఆ ₹1 ఒక చాక్లెట్ కొనుక్కునే సామర్థ్యం లేదు. వేసుకునే బట్టలు అమ్మా నాన్న ఇచ్చినవి, ఫోన్ అమ్మా నాన్నది, దాని రీఛార్జబుల్ డబ్బులు అమ్మా నాన్నవి. నువ్వు చదువుకొని స్థిరపడవలసిన వయసులో నీ సమయాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు కొలాబ్ చేసుకుంటున్నావు. నేను అందుకే పిల్లలకు చర్చిలో ఎప్పుడు చెప్తుంటాను, 10th క్లాస్ పాస్ అవుతావా? అయిపోయాను. నెక్స్ట్ ఏం కావాలనుకుంటున్నావు? ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకొని నీట్ ప్రిపరేషన్, లేదా ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ వెళ్ళాలి, సిఈసీ తీసుకొని కామర్స్కి వెళ్ళాలి. ఓకే, రైట్. 10th క్లాస్ పిల్లలు ఏదో పరీక్షలు అయిపోయాయి, ఇంటర్ పరీక్షలు అయిపోయాయి, నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతాను కాన్ఫిడెంట్ ఉంది. ఏం చేయొచ్చు నువ్వు? ఎంచక్క ఇంటర్ బుక్స్ చదవచ్చు. ఇప్పటి నుంచి నీటిని గూర్చిన పుస్తకాలను చదవచ్చు. నువ్వు క్రికెట్ ఆడేవాళ్ళు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, ఆయా గేమ్లలో గొప్ప గొప్ప స్పోర్ట్స్లలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఆడదాం అనుకోరు. ప్రతిరోజు వారి యొక్క ఆటను మెరుగుపరుచుకోవడానికి సాధన చేస్తూ ఉంటారు. మరి నువ్వు ఈరోజు పిల్లలంతా ఫోన్ ముందు తల్లిదండ్రులకు తలనొప్పులుగా, వాళ్లకు తలనొప్పులుగా, భవిష్యత్తును చేరుకోలేక అడ్డదారుడు వెతికి చెడ స్నేహాలతో, వయసుకు ముందే వ్యామోహాలతో, పాపాన్ని రహస్యంగా చేసి ఎవరు చూడలేదులే అనుకుంటూ పతనమైపోయే పరిస్థితి, సమయాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఎన్ని చూస్తున్నామండి. అమ్మ ఫోన్ వద్దురా అనిందని కత్తి తీసుకొని పొడిచి 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 చంపాడండి. మేమున్న మా ఊరు ప్రక్కర్లో కదిరి అనే అనంతపురం జిల్లాలో ఫోన్ వద్దన్నందుకు. రే ఫోన్ పక్కన పెట్టు, సమయం పాడు చేసుకుంటున్నావు, చదువుకునే సమయంలో దాంతో ఏం పని అన్నందుకు వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడండి ఒక ప్రాంతంలో. ఎంత దౌర్భాగ్యమైన జీవితాలు, సమయాన్ని పోగొట్టేసుకుంటున్నారు. కానీ దైవ జ్ఞానము కలిగిన వారు సమయాన్ని పోగొట్టుకోరు. ప్రియులారా, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, సమయం చాలా విలువైంది. ఉదయం ఒక అర్ధగంట ఏదైనా న్యూస్ చూస్తానండి నేను, ఒక అర్ధగంట లేదా 3/4 గంట అంతే. ఇక రోజులో మరలా టీవీ ఆన్ చేసేంత సమయం కానీ, ఫోన్లో కొన్ని మెసేజెస్ చూస్తాను. కొంతమంది దైవజనులు చెప్పిన, నాకన్నా పెద్దవాళ్ళు వయసులో, అనుభవజ్ఞులు, నమ్మకమైన దేవుని వాక్యానుసారమైన బోధ చేసేవారి మాత్రమే చూస్తాను. ఈరోజు టీవీలన్నీ కొనేసుకున్నారు. అసలుకు ఎంతసేపు టీవీ ఆన్ చేస్తే అంజూరపు పండుగలు, తైలాభిషేక పండుగలు ఇవేనండి. నూనె అమ్మడం, స్థలం కొనడం, పెద్ద సెలవు పెడుతున్నాం, కానుకలు పంపండి. వాక్యమే కరువైపోతున్న రోజుల్లో. అందుకే నేను సమయాన్ని పోగొట్టుకున్నాను. ఒక సందేశాన్ని సమకూర్చుకుంటాను, దేవుని వాక్యం. నేను గొప్ప అని చెప్పట్లేదు ప్రియులారా. ఈరోజు ఈ స్థితిలో నిలబడి దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నాను అంటే
సమయమును సద్వినియోగం చేసుకోవడమే ప్రాముఖ్యంగా. అందుకే బైబిల్ గ్రంథంలో 5:15 అన్నాడు, ఎఫెసీ 5:15, దినములు చెడ్డవి కనుక, చెడ్డవి. నాకు ఒక్కొక్కసారి ఫోన్ తీసి పడేద్దాం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఫోన్ చేస్తాం, ఎవరికో రింగ్ చేస్తాం, వాళ్ళు ఫోన్ ఎత్తిండరు, సరే మళ్ళీ చేద్దామని అని పెడితే దాంట్లో ఒక యాడ్ వచ్చి పడిపోయి ఉంటుంది. అసభ్యకరమైన యాడ్లన్నీ. అవి ఏం చేయాలి? మనం అడక్కోకుండానే వచ్చేస్తున్నాయి. ఏదైనా ఫోన్లో ఒకటి బాగుందిలే అని చూసామనుకోండి, ఇంక అలాంటివే చూసి నాశనం అయిపోయిన అవే వస్తూ ఉంటాయి. ఒకవేళ చూసి నువ్వు డిలీట్ చేయొచ్చు, కానీ ఆయన దగ్గర లిఖితమై ఉంటాయి. గూగుల్ వాళ్ళకి తెలుసు నువ్వేమేం చూస్తున్నావో, ఎప్పుడు డిలీట్ చేస్తున్నావో, ఆ డేటా అంతా ఉంటుంది. ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతకాలం సమయాన్ని పోగొట్టుకుంటారు? చదువుకునే పిల్లలు తమ గోల్ సాధించేంత వరకు, తమ ఉన్నతమైన స్థితికి చేరుకునేంత వరకు. ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఒక గొప్ప విచిత్రమైన సంఘటన నేను విన్నానండి. లండన్ మహానగరములో ఒక గొప్ప ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి వెళ్ళాడట ఆయన. ఆ కోర్సు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు లండన్లో ఆయన చదివాల్సిన కోర్సు అది. నేను నమ్ముతారా? చరిత్ర పుటల్లోనికి వెతికి చూడండి. 2 సంవత్సరాల 5 నెలలలో 8 సంవత్సరాల కోర్సును పూర్తి చేసి ఇండియాకు వచ్చాడు ఆయన. ఎంత సమయం చదివారా బాబు ఈయన అని చూస్తే రోజుకు 20 గంటలు చదివాడు, 4 గంటలు నిద్రపోయాడు రోజుకు. అందుకే రాజ్యాంగ నిర్మాతగా అనేకులు పొగుడుకునే కుల మత ప్రాంత భేదము లేకోకుండా భారతదేశం అంతా కూడా ఒక రాజ్యాంగ నిర్మాతగా పొగుడుతున్నారు. నువ్వు నీ సమయాన్ని అంతటిని పాడు చేసుకుంటున్నావు. పిల్లలు పాఠశాలకు వెళ్ళడం బుక్స్ అలాగా పడేస్తారు. కొంతమంది వాళ్ళ పుస్తకాలు చూస్తే అసహ్యం వేస్తుంది. నా బైబిల్ నుండి దాదాపు కొన్ని సంవత్సరాలు, ఇది నాది 3వ బైబిల్, 26 సంవత్సరాల నా సేవా జీవితంలో ఇది 3వ బైబిల్. ఈ బైబిల్ కూడా ఎక్కడ చూసినా చినిగిపోయి ఉన్నాయి. కానీ ఎంత శుభ్రంగా దాన్ని పెట్టుకుంటాం తెలుసా? మా వాడు రక్షించబడి ఇంకా సంవత్సరం ఏంటదేమో కాల, 2 సంవత్సరాల కాల. కానీ మీరు గమనిస్తే మా పిల్లలకు ఒక్కొక్కరికి 2-3 బైబిల్ మార్చాం. ఎందుకు? దాని విలువ, దాని శుభ్రత తెలియదు. తమ పుస్తకాలను చూస్తే ఇలాగంటుంటే తప్పుగా అనుకోమాకండి, బెల్ట్తో చర్మం చీరేయాలనిపిస్తుంది. ఎందుకు? శుభ్రతలే. ఊరికే వస్త్రాలు అమ్మా నాన్న ఉతికి ఇస్త్రీకిస్తే వేసుకుంటున్నారే తప్ప ఆ వస్త్రాలను కూర్చున్న శ్రద్ధలే, శుభ్రతలే. పోనీ ఇంతవి లేవులేండి, చదువులో ఏమైనా రాటు తేరిపోయిన వాళ్ళ, విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి తమ సమయాన్ని అంతటిని పుస్తకాల మీద, బైబిల్ జ్ఞానం మీద, భవిష్యత్తు మీద దృష్టి కలిగిన వారా? కాదు, ఏం కాదు. ఒకరోజు చదివితే 4 రోజులు చదవరు బైబిల్ను కూడా. లేదా చదివితే అతిశయం, ఎవరినో మనం వాళ్ళలాగా వీళ్ళలాగా అంటే మనం కనపరాదా మన బతుకు మనకు? జ్ఞాని ఎప్పుడు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడని మరలా చెప్తున్నాను పిల్లలారా. 2026 మే సందేశం నేను చెప్తున్నాను. 2027 ఫిబ్రవరి సందేశాలు రాస్తున్నాను. అంటే ఇవన్నీ రాసేసాను ఆల్రెడీ. సమయాన్ని బట్టి చెప్పుకుంటూ రావాలి, చెప్పుకుంటూ వస్తాను. నా ప్రభువు తన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. 2027 వచ్చినప్పుడు చూద్దాంలే,
వచ్చినప్పుడు చూసేది కాదు, ముందు నుంచి జాగ్రత్త. సమయమును సద్వినియోగం చేసుకున్నట. దైవ జ్ఞానము కలిగిన వారు ప్రాణాన్ని రక్షించుకుంటారు. దైవ జ్ఞానము కలిగిన వారు మోటుతనాన్ని మార్చుకుంటారు. దైవ జ్ఞానమును కలిగిన వారు తమ ఆత్మీయ ఇంటిని కట్టుకుంటారు. దైవ జ్ఞానము కలిగిన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండానికి వద్దాం, ఆ మాట చెప్తాను. 32వ అధ్యాయానికి వద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 28, 29 చదవచ్చు, తప్పేం కాదు. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయము. జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తారు? 28, 29 వచనాలను చూద్దాం. 32వ అధ్యాయము. వారు ఆలోచన లేని జనము, వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానము తెచ్చుకొని వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు చాలు. దేవుని దాసుడైనటువంటి మోషే గారు తన చివరి మజ్లీలో తన దాసుడైన యెహోషువను ఆయన ప్రత్యేకముగా అభిషేకించి ఆశీర్వదించి నాయకుడిగా ఏర్పరిచి జరగబోయే సంగతులన్నిటినీ వివరిస్తూ వచ్చాడు. అందులో భాగముగా 29వ వచనంలో జ్ఞానము కలిగిన వారు కడవరి స్థితిని యోచించెదరు, ఆలోచించెదరు. ఏ స్థితిని? చివరి స్థితిని. దేవుని బిడలారా, దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఈరోజు లోకంలో చాలా మంది ఎల్ఐసి కడుతున్నారు అనుకుందాం. అయ్యో, నేను ఈ పాలసీలకు విరుద్ధం కాదు. ఎల్ఐసి కట్టాం, నీ చివరి సమయంలో డబ్బులు నీకు ఉపయోగపడదు. నువ్వు చస్తే నీ భార్యకి ఇస్తారు, చస్తే పిల్లలకి ఇస్తారు కదండి. నేను అంటాను, నువ్వు ఏదైనా చేస్తే అది చివరి సమయంలో నీకు ఉపయోగపడాలి, అంతే కదండి. నీకు ఉపయోగపడాలి. నువ్వు పోయిన తర్వాత వాళ్ళకు ఉపయోగపడుతుందో ఏం తెలుసు నీకు, కానీ నీకు ఉపయోగపడాలి. అందుకే అక్కడ రాయబడింది, జ్ఞానము తెచ్చుకొని తలపోసుకొని తమ కడవరి స్థితి ఆలోచించుట మేలు. దేవుని బిడలారా, ఈ వాక్యమనే తల్లిదండ్రులారా, ఉన్నదంతా మీ పిల్లలకు ఇచ్చి వృద్ధాప్యం వచ్చిన తర్వాత చాలా మంది 10 రూపాయలు కానుక కూడా అడుక్కునే పరిస్థితి. పిల్లలను దైవికమైన క్రమంలో పెంచక తమ ఇష్టానుసారమైన జీవితాలను జీవిస్తూ వృద్ధాప్యంలో టీ కాఫీకి అడుక్కునే పరిస్థితి. మా ఇంటికి ప్రక్కనే కూతవేత దూరంలోనే ఒక వృద్ధాశ్రమం ఉంది ప్రియులారా. ఒక వృద్ధాశ్రమం ఉంది మా ఇంటి దగ్గరలోనే. అక్కడున్న వృద్ధుల పరిస్థితి నేను గమనిస్తూ ఉంటాను. పిడికెడు అన్నం కోసం వాళ్ళ పాటలు చెబితే తీరవండి. కుమారులు తీసుకొచ్చి అక్కడ వదిలేస్తారు. ఏమంటే మా కోడలకు నచ్చదంట అంటారు. పోనీలయ్యా, వాడు బాగుంటే చాలే అంటారు. ఈ కొడుకులు వస్తారండి, ప్రతి నెల 1వ తేదీ వస్తారు. వాళ్ళకు వచ్చిన 4,000 పెన్షన్ లాక్కెళ్ళిపోతారు. నేను అంటాను, ఎంత దౌర్భాగ్యం అండి. నాకు తెలిసిన ఒక తల్లిగారి గురించి మీకు చెప్పి ముగిస్తాను. చాలా బాధాకరమైన విషయం. ఒక్కడే కొడుకు, ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు అయిపోయాయి. వీడికి పెళ్లి అయిపోయింది. దైవ క్రమము లేదు, భయము భక్తి లేదు. ఇక భయభక్తి లేనివాడికి జ్ఞానం ఏముంటుంది? ఆమె పెన్షన్ ఇట్లా తీసుకోవడం ఆలస్యం, ఇలాగొచ్చి లాక్కునేస్తాడు. రే, నాకు ఆరోగ్యం బాగలేదురా, ఒక 500 ఉంచురా,
ఆమె చెబితే గుండె పగిలిపోతుందండి. ఒక 500 ఉంచురా, నెలంతటికి నేను జాగ్రత్తగా వాడుకుంటారు, 500 ఉంచురా. నువ్వు బతికేం చేయాలి, చావు. 2-3 సార్లు ఆమె వైద్య సహాయం నిమిత్తమై వెళ్ళాలి అని చాలా కన్నీరు కారుస్తుంది. నా దగ్గరికి ఆరాధనకు వస్తుంది, ముందే వస్తుంది ఆమె. నేను వెళ్ళి ఆమె పలకరించాను. మామూలుగా ఇక్కడ వచ్చి నేను ప్రార్థన చేసుకుంటుంటాను, అక్కడికి వెళ్ళి పలకరించాను. ఏంటమ్మా అలా ఉన్నావు? అప్పుడు వెయిట్ చేసింది బోరుమని. ఇదయ్యా నా పరిస్థితి. మీరు నమ్మండి, అతిశయోక్తి కోసం కాదు. ఆ రోజు దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె వచ్చిన తర్వాత, అంతకన్నా ముందే మేము ఎప్పుడు కూడా మేము ఆరాధనకు అర్ధగంట ముందు ఉంటాం. నా భార్య, నేను ముందు వచ్చేస్తాను. నా భార్య చెయ్యి ఆమెకిచ్చి నేను ఎక్కడన్నా పరిచర్యలో తిరుగుతుంటాను. నీకు ఎప్పుడు ఏమి అవసరమైనా మేమెవరికి మీ ఇంటి వాళ్ళకి చెప్పం. అయ్యా తెలిస్తే చెప్పం. నువ్వు వెళ్ళి నీకు కావాల్సింది ఇప్పించుకో. ఆమె ఎంత నీతి కలిగిందో చెప్పమంటారండి. ఒక 1000 రూపాయలు ఇప్పించుకుని హాస్పిటల్కి వెళ్తుంది. ఒక 600, 700, 800 ఖర్చు అయిందంటే మరలా 200 తెచ్చిస్తుందండి. పెట్టుకో, దేనికైనా అవసరం వస్తుందంటే వద్దు బాబు, దేవుని సొమ్ము మీరు నాకు ఇవ్వడమే గొప్ప. ఇప్పటికి 2 సంవత్సరాలు పైబడి ఎన్ని పర్యాయములు అంత అన్నం పెట్టడానికి, అనారోగ్యంగా ఉన్నప్పుడంతా చూపించడానికి. ఎందుకు? వీరు కడవరి స్థితి యోచించల. అన్ని బాగుంటాయి, ఏం తొందర లేదనుకున్నారు. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఒక దైవ సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. దైవ జ్ఞానము కలిగిన వారు కడవరి స్థితిని కూడా యోచించండి. అమ్మా, అయ్యా, మీ దగ్గర ఉన్నదంతా వాళ్ళకి రాసేసి మీరు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బ్రతకద్దు. మీ దగ్గర కొంత ధనాన్ని పెట్టుకోనండి, అవసరమే. మా తదనంతరం మీకే అని చెప్పేయండి. అది కూడా సమస్య అన్నా. అలాగే చెప్పి ఒక ఆమె నాతో, అలాగే చెప్పామన్నా, మా తదనంతరం మీకేరా అని చెప్పాము. ఇప్పుడు మా ఇంటిల్లి పాది ఎప్పుడు చేస్తానా అని చూపెట్టుకున్నారన్న. అయ్యో, సో సాడ్ కదండి. చాలా బాధకరమైన విషయం. దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానము లేక, కానీ కొంతమంది బిడ్డలు దైవ జ్ఞానము కలిగిన వారే, తమ తల్లిదండ్రులను గుండెలకు హత్తుకొని చూసుకున్న వాళ్ళు, అనురాగాన్ని చూపిన వారు, ఆప్యాయత చూపిన వారు, ప్రేమను చూపుతున్నవారు, వారి యోగక్షేమాలను యోచించువారు. ఎవరు వీరు? దైవ జ్ఞానము కలిగిన వారు. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, ఉన్న ప్రియ దేవుని కుమార్తె, కడవరి స్థితిని యోచించండి. ఇప్పుడు బాగున్నాం, తర్వాత ఎలా ఉంటామో తెలియదు. ఎప్పుడో చచ్చేటప్పుడు రక్షణ తీసుకుందాం అనుకోమాకండి. ఇప్పుడే పాపులను ఒప్పుకోనండి, పశ్చాత్తాపపడండి, మనస్సును మార్చుకోనండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజమును పొందండి. క్రమముగా దేవుని సన్నిధానానికి వెళ్ళండి. దైవ వాక్యము ద్వారా బలపరచబడండి. చివరి స్థితి ఎప్పుడు కళ్ళు మూసినా ప్రభుతో ఉంటామన్న నిరీక్షణతో బ్రతకండి. ఆ జ్ఞానము, అజ్ఞానము కాదు, ఆ జ్ఞానము ప్రభు మీకు దయచేయాలని నా ఆశ, నాకు దయచేయాలని నా ప్రార్థన. సో ఒక్కసారి ఆ మాటలను చూద్దామా? జ్ఞానము కలిగిన వారు తమ ప్రాణములను రక్షించుకుంటారు. జ్ఞానము కలిగిన వారు మొరటుతనాన్ని మార్చుకుంటారు. జ్ఞానము కలిగిన వారు తమ ఇంటిని కట్టుకుంటారు. జ్ఞానము కలిగిన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. జ్ఞానము కలిగిన వారు తమ కడవరి స్థితిని
ఆలోచిస్తారు. తలలోంచుదామా? ఇంకా నీకు జ్ఞానం లేక ఒకవేళ ఉన్నట్లయితే ఆయన ఎదుట ప్రార్థన చేయి. యాకోబు 1:5 ప్రకారముగా, కొలస్సై 2:3 ప్రకారముగా దేవుడు సమృద్ధి అయిన జ్ఞానముతో నిన్ను తృప్తిపరచునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. యాకోబు 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగాలన్నారు. దేవా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మీ యందు గుప్తమై ఉన్నవి అని కొలస్సై 2:3 చెప్పబడిన రీతిగా మీ దైవ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి నాయన. ఆ జ్ఞానము చేత మా ప్రాణాలు మేము రక్షించుకోవడానికి, మొరటతనాన్ని మార్చుకోవడానికి, మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, కడవరి స్థితిని యోచించి జాగ్రత్తగా జీవించడానికి కృపనివ్వండి తండ్రి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.